సో ఇంకోటి ఇటు మోదీ గారు రష్యా అండ్ చైనా వీళ్ళ ప్రెసిడెంట్లు కలవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురి కలయిక అనేది ట్రంప్‌లో భయం పుట్టించిందా? ట్రంప్‌లో భయం పుట్టించిందంటే ట్రంప్ ఒక మాట అన్నారు. చాలా హ్మ్. క్లియర్‌గా స్పష్టంగా చెప్పారు. నాకు మిత్రులైనటువంటి మోడీ, నాకు మిత్రులైనటువంటి పుతిన్ హ్మ్. నాకు దూరంగా వెళ్ళిపోయి మూడో అంటే వేరే ఇంకొక గ్రూప్‌తో కలుస్తున్నారు. హ్మ్. దానికి ఆలోచన ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి చైనా కారణం అన్నారు. హ్మ్. సరే, చైనా కారణమా ఇంకోటి కారణమా పక్కన పెట్టు. ఈ 2 దేశాలు నీకు దూరంగా వెళ్ళటానికి నువ్వు కారణం అనేటటువంటి ప్రాథమిక ఆలోచన హ్మ్. నీకుంటే మిగతా అన్ని సొల్యూషన్ వస్తాయి. ఓకే. చైనాకి దగ్గరైనందుకు నువ్వు బాధపడుతున్నావు కదా, హ్మ్. చైనాకి దగ్గర అవ్వడానికి కారణం నువ్వు దూరం చేసుకోవటం అనేది ప్రధాన అంశం గమనించాలి. ఓకే. సార్ రష్యా ప్రెసిడెంట్ కూడా మన ట్రంప్‌కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. ఈ 2 దేశాలని బెదిరించడం సరికాదు. పద్ధతులు మార్చుకోవాలన్నట్టుగా. సో ఆ స్థాయిలో గొడవ అయితే పెరిగిపోయింది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీయొచ్చు అంటారు సార్? అంటే ఇవాళ ఇంత గతంలో కూడా చెప్పాను నేను, హ్మ్. మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు అయితే దరిదాపుల్లో కనిపించట్లేదు. ఎందుకు ఓకే. అంటే 2 కూటములుగా మారడానికి ఆ రెండో కూటమికి నాయకత్వం వహించేటటువంటి బాధ్యత తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, చైనాతో సహా. ఎందుకు సిద్ధంగా లేరు? చైనా ఈజ్ నాట్ రెడీ ఫర్ వరల్డ్ వార్. హ్మ్. వాళ్ళ ఎకానమీని ఇబ్బంది పెట్టినటువంటి కోవిడ్తో జరిగినటువంటి నష్టాన్ని అంటే భర్తీ చేసుకోవటం, అదే సందర్భంలో ప్రొడక్షన్ ఎకానమీని మళ్ళీ పునరుద్ధరించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా వాళ్ళు భావిస్తున్నారు. హ్మ్. ప్రపంచాధిపత్యం కోసం యుద్ధం చేసేటటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర లేదు. ఓకే. కాబట్టి భారత్ ఇతర దేశాలతోటి సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఒకవేళ నిజంగానే చైనా అండ్ అమెరికా 2 వర్గాలుగా ఉంటే 2 వర్గాలకు కూడా ఉంది అనేది చైనా గుర్తించింది. గుర్తించినటువంటి అమెరికా మళ్ళీ మధ్యలో కొంతకాలం డీవియేట్ అయింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి పాలసీ రెస్ట్రిక్షన్ జరిగితే తప్ప దీనికి పరిష్కారం లేదు. ఓకే. సార్ ఇప్పుడు భారత్ ట్రంప్‌కి ఏం సమాధానం చెప్తుంది? ఒకవైపు నుంచి అటు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టారిఫ్స్ పెంచడం భారత గానివ్వండి, ప్రభుత్వం లేకుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని జెప్పేసి కంపెనీకి చెప్పడం గావచ్చు. ఇటువంటివన్నీ కూడా ఒక విషయం భారత్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రభుత్వం నీకు నాకు సమాధానం చెప్పాలి, కానీ ట్రంప్కి ఎందుకు చెప్పాలి సమాధానం? అంటే ఇటువంటి ఒక డెసిషన్స్ ఇండియా మీద తీసుకున్నప్పుడు ఇటువైపు నుంచి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఉండాలి అని దానికి కోరుకుంటున్నారు. కౌంటర్ వేసేటటువంటి దానికి కౌంటర్ సమాధానం చెప్పేటువంటి దిశలోనే హ్మ్. చైనాలో మొన్న జరిగినటువంటి 3 దేశాల అగ్ర నాయకులతో సమావేశం. హ్మ్. దాని ద్వారా ట్రంప్ చెప్పాల్సిన సమాధానం చెప్పేసింది. హ్మ్. ట్రంప్ కూడా అర్థమైంది, హ్మ్. భారత్ యొక్క వైఖరి అర్థమైంది, భారత్ మరింత కఠినంగా ముందుకెళ్తుంది అనే విషయాన్ని కూడా సమాధానం చెప్పింది. ఓకే. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి దీంట్లో అన్ని పార్టీలు అన్ని పక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. అది మాత్రమే దీనికి రెస్టోరేషన్కి అవకాశం ఉంటుంది. సార్ ఫైనల్‌గా ఒకటి మాట్లాడుకుందాం. అంటే వీటన్నిటి గురించి కాకుండా ట్రంప్ గురించే మాట్లాడుకుందాం. ఏంటి ట్రంప్? అతని ఆలోచన ధోరణి ఏంటి? అతను ఏం చేద్దామని, అతని గోల్ ఏంటని ఇటువంటి నిర్ణయాలు మిగతా దేశాల మీద తీసుకోవడం ఏంటి? అప్పుడు చైనా మీద మనం చూసాం. చిన్న కౌంటర్ వేస్తే ట్రంప్ పెంచేయడం. ఉద్దేశం ఏంటంటే అమెరికా ఫస్ట్ అనేది తన ఉద్దేశంగా చెప్పారు. హ్మ్. అమెరికా ఫస్ట్ అనేటటువంటి జాతీయ భావంతో నేను రెండోసారి అధ్యక్షుడిగా గెలిచాను అనేటువంటి భావంలో చాలా బలంగా ఉన్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. హ్మ్. అంటే అమెరికా ఫస్ట్ అనే దానికి నాకు మిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా దూరమైనా నేను నష్టపోను అని చెప్పాడు. గతంలో మన ఇద్దరము ఇక్కడ ఇదే షోలో మాట్లాడుకున్నాం. హ్మ్. ఒక బలమైనటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం, అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తప్పుపట్టడం, దాన్ని అంటే దాన్ని స్కాన్ చేయడం నా ఉద్దేశం కాదు. హ్మ్. దానిలో ఉన్నటువంటి సానుకూల ప్రతికూల అంశాలు మాట్లాడటం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటి, నేను చాలా క్లియర్గా చెప్పాలనుకున్న అంశం ఏంటి, అమెరికా ఫస్ట్ అనే దాన్ని కేవలం అమెరికాలోనే ప్రొడక్షన్ జరగాలనేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి నీ దగ్గర రెడీనెస్ లేదు. హ్మ్. అండ్ ప్రస్తుతం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచాన్ని ఒకటి మీద ఒకటి డిపెండ్ అయ్యేటటువంటి విధానంగా మార్చినటువంటి ఆర్థిక అంటే న్యూ ఎకనామిక్ పాలసీస్లో హ్మ్. దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర నీదే, ఓకే. నీ దేశాందే. హ్మ్. రెండోది దానికి సంబంధించినటువంటి అంటే ఈ డిపెండెంట్ ఎకానమీని ఎంజాయ్ చేసినటువంటి విషయం, అదే సందర్భంలో ఒక ముందుకు తీసుకెళ్లి బలవంతంగా కొన్ని దేశాల మీద రుచినటువంటి విషయం వాస్తవం. ఇప్పుడు ఆ రకమైనటువంటి ఇంటర్ డిపెండెంట్ ఎకానమీ ఉన్నప్పుడు వీడు దేంతో సంబంధంలో అమెరికానే పూర్తిగా
సూపర్ పవర్గా ఉన్నవాడు మొత్తం అన్నిటికీ చేసుకోవాలన్న వాదన, అన్నిటికీ చేసుకోవాలన్నటువంటి, అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలన్న కోరిక తప్పు కాకపోవచ్చు, కానీ దానికి కావాల్సిన రెడీనెస్ లేదే. ఓకే. ఆ రెడీనెస్ లేకపోతే ఖచ్చితంగా ఒక వినియోగ సంక్షోభం వచ్చేటటువంటి, అమెరికాలో వినియోగ సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. అమెరికాలో వినియోగ సంక్షోభం వస్తే మాత్రం ప్రపంచంలో సూపర్ పవర్గా అమెరికా నిలబడే అవకాశాలు కూడా మృగ్యమవుతాయి. ఓకే. ఇది ట్రంప్ ఖచ్చితంగా దాన్ని రీథింక్ చేసుకుని దాన్ని ముందుకు వస్తే బాగుంటుంది. ఓకే సార్, అంటే ఇంకోటి కూడా వినిపిస్తుంది, అంటే ట్రంప్ ఇదే చివరిసారి కాబట్టి తను అందుకే ప్రపంచాన్ని ఒక గందరగోళ పరిస్థితుల్లో నెట్టేసిపోదాం, ఎలాగో మళ్ళీ ఇంకోసారి ప్రజెంట్ అవ్వలేదు 2 సార్లు కాబట్టి, సో అటువంటి ఒక ప్రయత్నమే చేస్తున్నారని, అసలు ట్రంప్ తిక్కలోడని ఇటువంటి కామెంట్స్ కూడా మనం సరదాగా విన్నాము. ట్రంప్ తిక్కలోడు అనేటటువంటి ఒక లూజ్ టాక్ ఏదైతే ఉందో అది కొత్త కాదు. ఓకే. కానీ ట్రంప్ ఒక భారీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని, అదే సందర్భంలో వివిధ రంగాల్లో తన సామ్రాజ్యాన్ని, తన ఒక ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి దిశ, వీటన్నిటిని చూస్తే ట్రంప్ ఏమి సాధారణ వ్యక్తి కాదు. కానీ ట్రంప్ ఉన్నటువంటి ఆర్థిక విధానంలో ఒక గందరగోళం ఉంది, అది రెస్టోర్ చేసుకోవాలి తప్ప ట్రంప్ ఏమి మూర్ఖుడో, ట్రంప్ ఏమి అల్లాటప్పగా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. ఓకే. ట్రంప్ ఖచ్చితంగా టెలివిజన్ హోస్ట్, ఇలాగే ఒక టెలివిజన్ హోస్ట్ ట్రంప్ అంత. అంటే రేపు ట్రంప్ లాగానే నిన్ను కూడా భారతదేశంలో ఒక పవర్ఫుల్ లీడర్గా చూసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా మాకుంటే సంతోషమే మాకైతే. అంటే ట్రంప్ ఒక పవర్ఫుల్ మోడరేటరు, పవర్ఫుల్ లీడరు, పవర్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కూడా. అటువంటి వాడు ఈ రకమైనటువంటి గందరగోళానికి కారణంగా ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే సార్. అంటే మా యుఎస్ఏ ఫస్ట్ అనే నినాదంలో దానికి ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ని ఆలోచించకుండా చేసేటటువంటి ఒక సంకుచిత భావానికి కారణం అవుతుంది. ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఆ విధానంలో ఉన్నటువంటి గందరగోళం కారణంగా ఒక అంటే ఈ రకమైనటువంటి వ్యక్తిగా మిగిలేటువంటి పరిస్థితి ఉంది. సో తొందరలో ఇదంతా నార్మల్ అయిపోతుందా, నార్మల్ పొజిషన్కి వస్తుందా, అంటే ట్రంప్ రిజైన్ అయ్యేంత వరకు లేకుంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా గొడవ అనేది? ట్రంప్ మూలంగానే కాదు, ఇది ఒక విధానంలో ఉన్నటువంటి గందరగోళం. దీనికి పూర్తి స్థాయిలో విధానం మార్పు, విధానం పట్ల వచ్చేటటువంటి కన్సాలిడేషన్ ప్రధానమైనటువంటి దిశగా మారితే మాత్రమే దీనికి సొల్యూషన్ అని చెప్పగలుగుతాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.